హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాయి. నేను మీ సాయి కుమార్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా నడుస్తున్న స్ట్రెచ్ షేక్ ఎఫెక్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అది ఎలా ఎడిట్ చేయాలి, సో దానికి మనం ఎలా ఎడిట్ చేయాలి, సో దానికోసం మొత్తం ట్యూటోరియల్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను దానికోసం మనం అయితే ఒక అప్లికేషన్ వాడాల్సి వస్తుంది. సో అప్లికేషన్ నేమ్ ఏంటిది, సో అన్నింటిలో మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ వ్యూ చేయడం, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలానే ఆల్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసేసుకోండి. దానివల్ల మన ఛానల్ వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు మన ఛానల్లో చూడొచ్చు అనమాట. ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మీరైతే ప్రివ్యూ అయితే చూశారు. సో ఆడియో అనేది కాపీరైట్ వల్ల నేనైతే ఇవ్వలేకపోతున్నా. సో నీ వీడియోలో కూడా ఆడియో అయితే ప్లే చేయను, ఆడియో కూడా యాడ్ అయితే చేయను. జస్ట్ మీకైతే ఆ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది జస్ట్ అది చూపిస్తాను. సో దానికోసం మనకైతే ఎలైట్ మోషన్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు క్రోమ్ నుంచి కానివ్వండి, సో ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో క్రియేట్ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ ఫొటోస్కి అయితే ఏ ఎఫెక్ట్ ఇద్దామనుకుంటున్నారో సో ఆ ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేనైతే యాడ్ అయితే చేస్తాను. సో ఓకే, ఫొటోస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా యాడ్ అయితే అయిపోతాయి. సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత మీరైతే ప్రజెంట్ మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ బీట్ బట్టి ఫోటోని అయితే యాడ్ చేసుకొని కట్ అయితే చేసేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన ఫోటో పైన సో మీకు ఇక్కడ కనబడుతుంది ఎఫెక్ట్స్ అని చేసి ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసేసి యాడ్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో యాడ్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రక్షన్ ర్యాప్ అని ఉందో సో దానిపైన ట్యాప్ చేసింది కిందకు వచ్చినట్టయితే స్ట్రెచ్ సెగ్మెంట్ అని ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు, జస్ట్ మీకు అయితే ఇక్కడ కొన్ని ఇంటర్ఫేస్ వస్తాయి. సో దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ స్మూతనింగ్ని 1కి అయితే సెట్ చేసుకోండి. సో స్మూతనింగ్ అనేది 1కి అయితే సెట్ చేసుకున్నాం. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే సో యాంగిల్ అనేది మనము ఎగ్జాక్ట్ సెట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో మినిమం 135 to 140 లోపల ఎగ్జాక్ట్గా దాన్ని ఏమంటారంటే క్రాస్గా అనమాట ఫ్రెండ్స్. సో జస్ట్ 135 to 140 లోపల అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూశారు కదా, జస్ట్ ఇట్లా అయితే సెట్ చేసుకోండి. సో 135కి సెట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఆఫ్ సెట్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్గా స్ట్రెచ్ అనేది ఏ లెవెల్లో కావాలని స్ట్రెచ్ అవ్వడం అనేసి. సో నేను ఆఫ్ సెట్ని ఒక 13-14 పెడుతున్నా. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచ్ అయితే 0గా తెచ్చేసుకోండి. స్ట్రెచ్కి 0 తెచ్చుకున్న తర్వాత కీని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో కీ అంటే ఇక్కడ డైమండ్ సింబల్ ప్లస్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫోటో 2 minutes అనేది ఉందనుకోండి. సో ఫోటో 2 minutes ఉన్నట్లయితే మీరు జస్ట్ ఒక 30 seconds వరకు ఇదైతే యాడ్ చేసుకోండి, సెకండ్ కీ అనేది. సో ఓకే, జస్ట్ 29. సో ఇక్కడ ఒక కీ అయితే యాడ్ చేసుకోండి. సో 29 to 30. సో దాని తర్వాత మీరు ఫస్ట్ కీ దగ్గరికి అయితే రండి. సో ఫస్ట్ కీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ స్ట్రెచ్ని సో ఏ లెవెల్లో సెట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, సో 375 to సో ఆ లెవెల్లో స్ట్రెచ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, సో జస్ట్ ఇట్లయితే నేనైతే సెట్ చేస్తున్నా. సో 367 to 370 వరకు. సో దాని తర్వాత ఒకవేళ మీరు ఆఫ్ సెట్ని ఎగ్జాక్ట్ సెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ యాజ్ పర్ యువర్ విష్ అనమాట ఫ్రెండ్స్, ఆఫ్ సెట్ అయితే సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఇప్పుడు సో కీ అనేది జస్ట్ ఇట్లా మూవ్ చేయండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, జస్ట్ ఇప్పుడు మీరు 30 seconds వరకు తీసుకున్నారు కదా, 30 seconds తర్వాత ఈ 15 seconds కట్ట తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ మిడిల్లోకి. సో 15, 14 తెచ్చుకున్న తర్వాత మీరు ఇక్కడ యాంగిల్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో యాంగిల్ కోసం ఇక్కడ కీ సింబల్ కిందనే ఉంటుంది అనమాట. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా ఒక నిమిషం. సో స్ట్రెచ్లో పెట్టిన తర్వాత ఇక్కడ యాంగిల్ పైన ట్యాప్ చేసేసాం. సో యాంగిల్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు దీనిలో కూడా సెకండ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. సో జస్ట్ ప్లే కోసం ఫ్రెండ్స్, జస్ట్ ఎగ్జాక్ట్గా అయితే ప్లే కోసం అనేసి ఇట్లా సెట్ చేసి ఉంచండి. సో జస్ట్ యాడ్ అయిపోయిన తర్వాత సో ప్లే అయితే చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, సో స్ట్రెచ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా చూసారు కదా, సో జస్ట్ అట్లా ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చినంత సేమ్ స్ట్రెచ్ లెవెల్ని సో మీరు ఇక్కడ ఎండింగ్ దగ్గర ఒకటి యాడ్ చేసుకోండి, కీ సింబల్ అనేసి. సో దాని తర్వాత జస్ట్ దానికి ఒక 5 to 6 secondsకి యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి. సో యాడ్ చేసిన తర్వాత ఈ కీ సింబల్కి ఆఫ్ సెట్ అనేసి సో మీ ఇక్కడ స్ట్రెచ్ సింబల్ వచ్చేసి కొద్దిగా పెంచండి. సో సేమ్ అట్లనే పెట్టేసాను ఫ్రెండ్స్.
సో యాడ్ అయితే సో 370 అటు సెట్ చేసుకున్న తర్వాత సో 370 సెట్ చేసుకున్న తర్వాత సో ఈ మిడిల్ గ్యాప్లోకి అయితే మీరు తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 to 32 వరకు పెట్టినట్టు జస్ట్ ఇది అనమాట మిడిల్ ఫ్రెండ్స్. సో దీనిపై ట్యాప్ చేసి సేమ్ యాంగిల్ పైన ట్యాప్ చేయండి. సో యాంగిల్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనబడుతుంది. సెకండ్ ఆప్షన్ పై ట్యాప్ చేసి సో జస్ట్ యాంగిల్ అయితే నేను పెట్టినట్టు మీరు సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకే, సో సెట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడైతే మనకైతే సెగ్మెంట్ అనేది యాడ్ అయిపోయింది. సో దాని తర్వాత మనం ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో యాడ్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఎక్స్పోజ్ గామా అని ఉంటుంది. సో అది మీరు సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ కలర్స్ లైట్ కనబడుతుంది ఫ్రెండ్స్. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే సెకండ్ లైన్లో లాస్ట్లో ఉంటుంది ఎక్స్పోజర్ గామా అని వచ్చేసి. సో దానిపైన ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేసేయండి. సో స్టాండర్డ్ సెట్టింగ్స్ పై ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొద్దిగా ఎడిటింగ్ అనేది చేయాలన్నమాట. సో ఎడిటింగ్ కోసం మీరైతే జస్ట్ వచ్చేసేయండి. సో దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లోనే ఇది యాడ్ చేయాలన్నమాట, ఈ ఎఫెక్ట్ అనేసి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్లో కీ అయితే యాడ్ చేసుకోండి. సో కీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ దీన్ని 1.20 సో యాజ్ పర్ యువర్ విష్ అనమాట ఫ్రెండ్స్. మీ వీడియో ప్రకారంగా సో మీ ఫోటో ప్రకారంగా మీరు 1.20 వరకు అయితే మ్యాక్సిమం బాగుంటుంది. సో నేనైతే యాడ్ అయితే చేసేస్తున్నా. సో యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే మీరు లాస్ట్కి సో ఈ లాస్ట్కి దగ్గర కూడా సేమ్ ఇట్లనే యాడ్ అయితే చేసేయండి. సో లాస్ట్ అండ్ ఫస్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇదైతే మనమైతే ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. సో కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో సో అన్ని ఫొటోస్కి జస్ట్ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి, యాడ్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో పేస్ట్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసేయండి. సో పేస్ట్ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో సో అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసి చూపించండి. సో స్టార్టింగ్ నేను జస్ట్ అయితే ఒక 2 ఫొటోస్ 3 ఫొటోస్ అయితే ప్లే చేసి చూపిస్తాను. జస్ట్ 2 ఫొటోస్ ప్లే చేసి చూపిస్తాను. సో చూడొచ్చు. సో ఓకే, ప్లే చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూడవచ్చు అనమాట. సో ఇంత ఆసమ్గా యాడ్ అయింది అనమాట. సో దాని తర్వాత ఇంకొక ఇలా స్ట్రెచ్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో అనేసి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటే అందరి వరకు జై హింద్, వందే మాతరం, గుడ్ బై ఫ్రెండ్స్.